పశ్చిమ బెంగాల్లో చాలా పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ హవా కొనసాగుతూ ఉంది. అయితే అక్కడ ఎప్పటి నుంచో పూర్తిగా దీది చేతుల్లో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ని ఇప్పుడు బీజేపీ తన చేతిలోకి తీసుకోబోతా ఉంది. అయితే ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ స్టేట్ లీడర్ మౌనిక సుంకర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో మేడం, నమస్తే. మొత్తం పశ్చిమ బెంగాల్ అంతా కూడా బీజేపీ ఆధిక్యం కొనసాగుతూ ఉంది. పూర్తిగా పశ్చిమ బెంగాల్ని బీజేపీ చేతుల్లోకి తీసుకోబోతా ఉంది. దీని మీద ఏ విధంగా మీరు హర్షం తెలియజేస్తా ఉన్నారు? వెస్ట్ బెంగాల్ ఒక టిపికల్ వర్డిక్ట్ ఇస్తుంటారండి. లెఫ్ట్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ కి, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ తృణమూల్ నుంచి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి. అక్కడ వర్డిక్ట్ ఒక్కసారి వచ్చిందంటే ఒక 2-3 టైమ్స్ హ్యాట్రిక్ వస్తుంది. అండ్ భారతీయ జనతా పార్టీ కూడా సహజంగా డెవలప్మెంట్ స్కీమ్స్తో ముందుకెళ్తుంది కాబట్టి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటుంది కాబట్టి వికసిత్ భారత్ కోసం పనిచేస్తుంది కాబట్టి డెవలప్మెంట్ స్కీమ్స్ చేయడం వల్లనే 4th లార్జెస్ట్ ఎకానమీ అయినాం కాబట్టి ఖచ్చితంగా బీజేపీయే లీడ్లోకి వస్తుంది. అయితే పశ్చిమ బెంగాల్లో పోటీ చేయడం అనేది బీజేపీకి మరొక మెట్టని చెప్పుకోవచ్చు. అక్కడ పోటీ చేయడం అండ్ అక్కడ గెలవడం కూడా. అయితే ఇదే విషయంలో మోడీ గారు కూడా చాలా పెద్ద ఎత్తున దీని మీద ఫోకస్ చేశారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని మీరు ఎలా స్వీకరిస్తా ఉన్నారు? అసలు లాస్ట్ టైం కూడా ఇట్లానే ఫోర్సెస్ ని దించి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ఓటింగ్ కోసం పెట్టి ఉంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు 77 సీట్స్ వచ్చినప్పుడు ఈజీగా ఇంకా కొన్ని చోట్ల వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూస్తున్నారు కదా, బీజేపీ సింబల్ పక్కన ఈవీఎం మిషన్లో టేప్ పెడుతున్నారు. అంటే బీజేపీకి ఓటు వేయనీయకుండా చేస్తారు. కాబట్టి ఇట్లాంటి లాస్ట్ టైం కూడా జరిగినాయి. కాకపోతే అప్పుడు అంత దుర్మార్గురాలు కాదు మమతా బెనర్జీ అనుకున్నాం, కానీ ఆమె నిజంగా దుర్మార్గురాలని ఆమె ప్రూవ్ చేసుకుంది. ఇట్లాంటి వాళ్ళ నుంచి వెళ్ళి ఇట్లాంటి వాళ్ళ సంఖ్యలలో వెస్ట్ బెంగాల్ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళని బయటకు తీసుకురావాలి అనే ఉద్దేశంతో హోమ్ మినిస్టర్ ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. రెండోది, అది వేరే దేశంతో బార్డర్ షేర్ చేసుకుంటుంది కాబట్టి ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్స్ని ఆపడం కోసం ఎక్కువ పనిచేయాల్సి వచ్చింది. అయితే మొత్తం పశ్చిమ బెంగాల్ మొత్తం కూడా దీది చేతుల్లో ఇప్పటి వరకు ఉంది, మమతా బెనర్జీ గారి చేతుల్లో. ఎప్పటి నుంచో ఆధిక్యం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఆ రాష్ట్రాన్ని మొత్తం కూడా తన చేతులతో నడిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే పక్క దేశం నుంచి వాళ్ళని తెచ్చుకొని అక్కడ ఆశ్రయం కల్పిస్తూ ఉన్నారని చెప్పేసి. అంటే ఇవే మెయిన్ ఫోకస్లుగా భావించి మీరు అక్కడ పెద్ద ఎత్తున ప్రచారాలు చేయడం కానీ ఇవన్నీ చేశారా? ఇవే మెయిన్ ఫోకస్ కాదండి, అది చాలా డేంజరస్ థింగ్. ఒకటి, వేరే దేశం నుంచి వెళ్ళి మనం ఒక దేశంలోకి రావాలి అంటే వీసా అనేది ఉండాలి. గోడదునికి వస్తే దొంగలు లెక్క వస్తే అది కరెక్ట్ పద్ధతి కాదు. కాబట్టి వాళ్ళకు వచ్చే అధికారం అర్హత గవర్నమెంట్ ఇచ్చినప్పుడు, వీసా ఇచ్చినప్పుడు మాత్రమే రావాలి. ఒకటి, వచ్చిన వాళ్ళను ఓటు బ్యాంక్ కింద మలుచుకొని డెమోగ్రఫీని చేంజ్ చేస్తూ, ఇటు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ, అక్కడ ఆడవాళ్ళ మీద వీళ్ళు రేపులు చేస్తే ఆడవాళ్ళు 8 తర్వాత బయటకు ఎందుకు వచ్చిందని మమతా బెనర్జీ మాట్లాడడం, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అక్కడ ఫోకస్ చేయలేదు. ఇదివరకే ఆల్రెడీ ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీ అక్కడ ఉంది. ఫీల్డ్ వర్క్ ఎప్పటి నుంచో జరిగింది. లాస్ట్ టైం ఇంత అన్యాయం చేయదు అనుకున్నాము, కానీ చేసింది. ఈసారి చేసిన అన్యాయానికి బుద్ధి చెప్తామని గట్టిగా ఎలక్షన్ ఫీల్డ్లోకి వెళ్ళడం జరిగింది. కాబట్టి వెళ్ళినందుకు ప్రజలు ఒప్పుకున్నారు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. అందుకే 90% పోలింగ్ జరిగింది. అక్కడ మీరు బీజేపీ ఏదో చేసింది అని చెప్పేసి టీఎంసీ అంటే ఆ మాటల్ని మీరు ఎట్లా నమ్ముతున్నారు? పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందా లేదా? పోలింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే దాని అర్థం కరెక్ట్గా జరిగింది అన్నట్టే. అయితే మొత్తం పెద్ద ఎత్తున పక్కన రాష్ట్రాలు జరిగినటువంటి ఎన్నికలైన బీజేపీ హవా మీదైనా ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతా ఉంది? మరి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ఎట్లయితే కాంగ్రెస్ ఇక్కడ కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అనే పరిస్థితి తీసుకొచ్చిండ్రు అంటున్నాడు కూడా ముఖ్యమంత్రి స్వయంగా. వెస్ట్ బెంగాల్లో ఇట్లాంటి పరిస్థితి తెచ్చినందుకే అక్కడ బుద్ధి చెప్పిండ్రు ప్రజలు. రేపు తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్ అన్నా చెల్లె కొట్టుకునేసరికి సరిపోతుంది. వాళ్ళిద్దరికి ఇక్కడ ఫ్యూచరే లేదు. కాంగ్రెస్ని ఒక్కదాన్ని దొక్కేయగలిగితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకు తొక్కేస్తాము, ఆ మాట ఎందుకు వాడాల్సి వస్తుందంటే, నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని ఎట్లా అంటావు? మరి నీకు ఓటేసిన హిందూస్ల పరిస్థితి ఏంది? నీకు ఓటేసిన సిక్కుల పరిస్థితి ఏంది? నీకు ఓటేసిన క్రిస్టియన్ల పరిస్థితి ఏంది? కాబట్టి నెక్స్ట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఒకసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే ఒక 15-20 ఇయర్స్ వరకు కూడా మేము ఇంకా ఆలోచించాం. అస్సాంలో ఎట్లయితే నడుస్తుందో అట్లా నడుస్తుంది. ఎందుకంటే we focus on development. We focus on सबका साथ सबका विकास.